నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బిసిబేడ బాత్ ఎలా చేయాలో చూద్దాం. ఇది కర్ణాటక ప్రాంతం వంటకము. దీనికి 1 గ్లాసు బియ్యం, 1 గ్లాసు కందిపప్పు రెండు సమానంగా తీసుకొని నానబెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు నానబెడితే చాలు. తర్వాత ఇందులో క్యారెట్, ఆలు, సొరకాయ, ఇంకా మనం అరటికాయ, మన దగ్గర ఉన్న కూరల్లో జిగట లేనివి అవన్నీ ముక్కలుగా ఒకే సైజు ముక్కలు కట్ చేసుకోవాలండి. దీనికి కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా అట్టే పెట్టుకోవాలి. చింతపండుని మాత్రం చిన్న నిమ్మకాయ అంతే తీసుకోండి. ఇది ఎంత పులుపు ఉండకూడదు, తీయగా బాగుండాలి. దానికోసమని ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఈ కందిపప్పు బియ్యాన్ని 5 గ్లాసుల నీళ్లు పోసుకొని కుక్కర్లో ఉడికించుకుందాము. ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోండి. అప్పుడు ఇందాక మనం తరిగి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ ఒక పెద్ద స్టీల్ గిన్నెలో వేసుకొని దానికి తగ్గ నీళ్ళు, ఉప్పు, పసుపు, చింతపండు రసము అన్నీ వేసుకోవాలండి. వేసుకొని దీనిలో మనం ఏం చేస్తున్నామంటే మనం మామూలు సాంబార్ పొడి, కారం లేని సాంబార్ పొడి 2 వేద్దాం. మంచి వాసన వస్తుందన్నమాట. చూడండి ఎలా ఉడుకుతుందో. మరీ మెత్తగా కాకుండా కూడా చూసుకోవాలి. ఇదిగోండి, ఇది ఎర్రగా మన సాంబార్ పొడి కారం ఉన్నది. కారం లేని సాంబార్ పొడి కొంచెం బియ్యం పిండి ఉంటుంది కాబట్టి చిక్కదనం వస్తుంది. ఇప్పుడు బాణల్లో ఒక చిన్న కప్పు ధనియాలు, అందులో 1/4 వంతు శనగపప్పు, ఎండుమిరపకాయలు 10-12 వేసుకోండి. మరీ కారం చూసుకోండి. మిరపకాయల్లో కొంచెం ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేయచ్చు. దాల్చిన చెక్క, 4 లవంగాలు, యాలకులు వేసి బాగా వేయించేసుకొని దాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెం ఈ పౌడర్ ఎక్కువగానే అనిపిస్తుంది కానీ అంతా పడుతుందండి. ఇప్పుడు తెల్లుతున్న ఈ పులుసులో ఈ మసాలా అంతా మొత్తం వేస్తూ ఉంటే ఈ ఉడుకుతున్నప్పుడు చెక్క, మొగ్గ వాసన చాలా బాగా వస్తుందండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, కొంచెం థిక్గా అనిపిస్తుంది కదా పౌడర్ వేశాక. అందుకని దీన్ని పల్చం చేసుకోవడానికి ఒక 2 గ్లాసుల నీళ్ళు ఇందులో పోసానండి. పల్చగా అవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా అడుగంటకుండా తిప్పాలన్నమాట. అడుగంటితే మళ్ళీ వాసన మారిపోతుంది కదా. మనం ఇప్పుడు కుక్కర్లో పెట్టిన మూత తీసేసాను, వచ్చేసింది. అన్నం చూసారా ఎంత మెత్తగా ఉడికిందో. అన్నం పప్పు 2 కలిసిపోయినాయి. అడుగును ఉన్నదాన్ని కూడా మనం బాగా మెత్తగా చేసుకొని ఈ ఉడికిన పులుసుని ఇందులో పోసేయాలి. పోసేసి కొంచెం దండిగా కరివేపాకు వేసుకోవాలి. బాగా ఇలా తిప్పి కొంచెం ఇంకా పలచగా చేసుకొని నీళ్ళు వేసుకోవచ్చు. బాణల్లో నెయ్యి వేసుకోవాలండి, దీనికి నూనె వేయకూడదు. ఆవాలు ఒక పెద్ద స్పూను, ఒక చిన్న స్పూను మెంతులు, ఎండుమిరపకాయలు, ఒక్క రవ్వ జీలకర్ర, కరివేపాకు చూసారా దండిగా వేసాను. జీడిపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నీ బాగా వేగాక ఇది పటపటలాడాలి. అప్పుడు తీసి ఇందులో బాగా కలిపేస్తే నెయ్యి వాసన గుమాడిస్తూ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. బాగా ఎక్కడన్నా మనం దగ్గరపాటి ఊళ్ళకు వెళ్తూ ఉంటాం కదండి, ఏదైనా గుళ్ళు దర్శనాలకి వాటికి, అప్పుడు కానీ ఈ బిస్బిల్లా ఉల్లి చేసుకొని వెళ్తే చాలా బాగుంటుందండి. అంటే మనం అప్పుడు ఉల్లి వెల్లుల్లి తినాం కదా, అందుకని ఇది బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. బిసి అంటే వేడిగా తింటే మాత్రం దీని టేస్ట్ వేరండి. ఒకసారి ట్రై చేసి చూడండి.